జరిగింది. ప్రత్యేకంగా ఇటు సీసీటీవీ కెమెరాలు, అదేవిధంగా అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఇటు అన్ని డిపార్ట్మెంట్లు సంయుక్తంగా కలిపి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఉదయం 6 గంటలకే ఇటు ఖైరతాబాద్ గణనాథుని శోభాయాత్ర ప్రారంభమైంది. ఇప్పటికే టెలిఫోన్ భవన్ వద్దకి ఈ యొక్క గణనాథుడు చేరుకున్నట్టుగా కూడా తెలుస్తాము. మరి కాసేపట్లోనే ఇక్కడికి చేరుకోబోతా ఉన్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే క్రేన్ నెంబర్ 4 కనిపిస్తా ఉందో మనం చూస్తా ఉన్నాం విజువల్స్ లో. సో ఇక్కడే ఈ క్రేన్ నెంబర్ 4 ఏదైతే ఇక్కడ ప్రత్యేకంగా క్రేన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే క్రేన్ వద్ద నుంచి ఖైరతాబాద్ గణనాథుడిని లిఫ్ట్ చేసి ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. మరొక వైపు మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్యలో ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం పూర్తి చేసేలా అధికారులు అయితే ప్రణాళికలు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఈ శోభాయాత్ర ఉందో ఖైరతాబాద్ గణనాథుడి 2.5 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈ శోభాయాత్ర కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి మనం ఒకసారి రూట్ మ్యాప్ చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ అక్కడ గణనాథుడు సెన్సేషన్ థియేటర్, రాజ్దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ఇక్కడ క్రేన్ నెంబర్ 4 వద్దకి చేరుకుంటారు. అదేవిధంగా ఇక్కడ క్రేన్ నెంబర్ 4కి చేరుకున్న తర్వాత ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత గణనాథుడు నిమజ్జనానికి ఇక్కడ ఇదే క్రేన్ నెంబర్ 4 నుంచి లిఫ్ట్ చేయబోతున్నారు. మరొక వైపు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీనికి భద్రతకు సంబంధించి పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా 30,000 మంది పోలీసులతో ప్రత్యేకంగా ఈ యొక్క భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఒక పక్క షీ టీమ్స్ లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా ఏర్పాట్లు ఈ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్టీఆర్ మార్గ్ ట్యాంక్ బండ్ పై ఉన్నటువంటి డివైడర్ ఏదైతే ఉందో డివైడర్ అక్కడ ఈ 2 వైపులా కూడా మధ్యలో బార్కేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే క్రౌడ్ ఒక్కసారిగా ఎక్కువ వస్తుంది కాబట్టి ఇబ్బందులు తలెత్తకుండా ఖైరతాబాద్ గణనాథుడు ఇక్కడికి క్రేన్ నెంబర్ 4 దగ్గరకు వచ్చిన తర్వాత ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు డివైడర్ కు మధ్యలో ఇది పార్టీషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కసారిగా కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు మనం చూసుకున్నట్టయితే 30,000 మంది పోలీసులు ఈ భద్రతను ఇప్పటికే చేస్తా ఉన్నారు. ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 160 యాక్షన్ టీమ్స్, 16 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతా ఉన్నాయి. ఇప్పటికే ఈ ఉదయం 6 గంటల నుంచి ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతా ఉన్నాయి. రేపు ఉదయం 10 గంటల వరకు కూడా ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఈ ఒక ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసు చెప్తా ఉన్నారు. ఇటు లిబర్టీ, పంజాగుట్ట, రాణిగంజ్, ట్యాంక్ బండ్ కు వెళ్లే ఈ కూడళ్ళు ఏవైతే ఉన్నాయో చౌరస్తాలు ఇవన్నీ కూడా ట్రాఫిక్ ఇప్పటికే డైవర్ట్ చేయడం జరిగింది. మరొక వైపు ఇప్పటికే ప్రజలకు ఇటు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఇటు ఆర్టీసీ బస్సులను నడుపుతా ఉన్నారు. మెట్రో రైలు సమయాన్ని కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికైతే ట్యాంక్ బండ్ వద్దకు ఇప్పుడిప్పుడే వినాయకులు వస్తా ఉన్నాయి. మరి కాసేపట్లోనే పెద్ద ఎత్తున వినాయకుల నిమజ్జనానికి తరలి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. గత 9 రోజులుగా కూడా చూస్తా ఉన్నాము. ఇప్పటికే ఏదైతే 3వ రోజు నుంచి కూడా నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లో ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు మిగిలిన అన్ని వినాయకుల నిమజ్జనాలు కూడా పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం పూర్తయితే ఇతర గణనాథుల నిమజ్జనానికి ఇక్కడ మార్గం సుగమం అవుతుందని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ భద్రత విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇటు ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని ముందుగా భారీ గణనాథుని మధ్యాహ్నం వరకు 1 గంట వరకు నిమజ్జనం చేసేలా ప్రణాళికలు అయితే రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ కమిషనర్, అదేవిధంగా పోలీసులు, ఇటు ఎస్పీ, అదేవిధంగా సిపిలు ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సీసీటీవీలు, అదేవిధంగా ఇటు షూటింగ్స్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఇటు శానిటైజేషన్ సంబంధించి మరొక వైపు ఇటుకు వచ్చే భక్తులకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం భారీ గణనాథుడి శోభాయాత్ర జరుగుతూ ఉంది. సెక్రటేరియట్ సమీపంలోకి మరో గంటన్నరలో రాబోతా ఉంది. మధ్యాహ్నం 1 గంట వరకు నిమజ్జనం పూర్తి చేసేలా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. రమణ, ఓకే రాజు, ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పటి వరకు వచ్చినటువంటి విగ్రహాలన్నీ ఒక ఎత్తు, ఇక భారీ గణనాథుడు మరో ఎత్తు. మరి భారీ గణనాథుడికి సంబంధించి ఎలాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అలాగే ఇప్పుడున్న కండిషన్లో అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కావచ్చు, అధికారులు కావచ్చు, ఇక భక్తులకు సంబంధించి కూడా వారికి వాటర్ ఫెసిలిటీస్ కానీ, శానిటేషన్ ఫెసిలిటీస్ కానీ
ఇవన్నీ కూడా కల్పిస్తూ ఉన్నారా? ఎలా ఉంది సిచ్యువేషన్? ప్రస్తుతానికైతే ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ 9 రోజుల పాటు కూడా జరిగినటువంటి నిమజ్జనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకెత్తు. ఈ ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం అనేది ఒకెత్తుగా కూడా ఇటు అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం పూర్తయిందంటే దాదాపు పూర్తయినట్టే కూడా ఇటు అధికారులు కూడా భావిస్తారు. కాబట్టి ఖైరతాబాద్ గణనాథుని విగ్రహాన్ని సాఫీగా నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఖైరతాబాద్ ఇదైతే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నలువైపులా ఇటు నెక్లెస్ రోడ్లు కావచ్చు, ఇటు పీపుల్స్ ప్లాజా కావచ్చు, అదేవిధంగా ఇటు ట్యాంక్ బండ్, అదేవిధంగా ఇటు ఎన్టీఆర్ మార్క్, ఇటు నలువైపులా కూడా ఇప్పటికే ఇటు ప్రత్యేకంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు ట్యాంక్ బండ్ పై, అదేవిధంగా ఇటు ఎన్టీఆర్ మార్క్, అదేవిధంగా ఇటు నెక్లెస్ రోడ్, 3 వైపులా కూడా ప్రత్యేకంగా క్రేన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా తీసుకువచ్చే విగ్రహాలను నిమజ్జనాలకు ఇప్పటికే చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఒకవైపు వాహనాలు వచ్చేందుకు వీలుగా ట్యాంక్ బండ్ పైన, అదేవిధంగా వెళ్లేందుకు లోయర్ ట్యాంక్ బండ్ నుంచి ప్రత్యేకంగా రూట్ మ్యాప్ను కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఇటు ట్రాఫిక్ జామ్ ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే ఇటు ట్యాంక్ బండ్కు వచ్చే రోడ్లన్నీ కూడా మూసివేయడం జరిగింది. ఏదైతే కేవలం వినాయకుల విగ్రహాలు వస్తూ ఉన్నాయో ఆ వాహనాలకే అనుమతి ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేకంగా రోడ్ మ్యాప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు శానిటైజేషన్ సిబ్బంది కూడా ఇప్పటికే విధుల్లో ఉన్నారు. మరొక వైపు ట్యాంక్ బండ్లో ఇప్పటికే నిమజ్జనమైనటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి వ్యర్థాలను తీసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. సో మనం ఒకసారి చూడొచ్చు ఇక్కడ విజువల్స్లో. ఇక్కడ ట్యాంక్ బండ్ ఏదైతే గతంలో నిన్న మొన్నటి వరకు కూడా జరిగినటువంటి నిమజ్జనాలు ఏవైతే ఉన్నాయో సో ఆ నిమజ్జనాల వ్యర్థాలను తీసేందుకు ప్రత్యేకంగా అక్కడ ఒక ప్రత్యేకంగా మిషన్లు పెట్టి వాటి ద్వారా కూడా అవన్నిటిని కూడా తీసేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ నిమజ్జనం చేసినప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు అయితే ఇక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. మరొక వైపు ఎక్కడికక్కడ కూడా ఇప్పటికే ట్యాంక్ బండ్లో గత 9 రోజులుగా కూడా నిమజ్జనాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ నిమజ్జనాలు జరిగినటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించేందుకు ప్రత్యేకంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము విజువల్స్లో. ఈ మిషన్ల ద్వారా ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి ఐరన్ కావచ్చు, అదేవిధంగా ఇతర వ్యర్థాలు కావచ్చు, ఆ యొక్క నిమజ్జనాలకు సంబంధించి విగ్రహాలకు సంబంధించి అవన్నిటిని కూడా తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు కూడా వచ్చినట్టు తీసేసి దానంతా బయటకు తీస్తూ ఉన్నారు. మిగతా విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు వీలుగా ఉండేందుకు కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. మరొక వైపు అన్ని డిపార్ట్మెంట్ల ఇటు సిబ్బంది కూడా సమన్వయంతో పనిచేస్తూ ఉన్నామని చెప్పేసి ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇక్కడికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇటు త్రాగునీటి కోసం ప్రత్యేకంగా ఇటు వాటర్ ప్యాకెట్లు కావచ్చు, అదేవిధంగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రత్యేకంగా శానిటైజేషన్ విషయానికి వచ్చినట్టయితే ప్రత్యేకంగా మొబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ట్యాంక్ బండ్లో కూడా ఎక్కడా కూడా ఇన్ని రోజులు కూడా నిమజ్జనాలు చేసినటువంటి వ్యర్థాలు ఎక్కడా కూడా మనకు కనిపించకుండా కూడా